తిరుపతిలోని కపిలతీర్థం ఆలయంకు మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తారు. పిండాలు, తర్పణలు వదిలేందుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోకి వెళ్లే మొదటి ప్రవేశ ఆర్చ్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో పోలీసులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగినా ప్రభుత్వం, టీటీడీ మేల్కోలేదు అనడానికే ఈ తొక్కిసలాటే నిదర్శనమని భక్తులు అంటున్నారు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో టీడీపీపై తీవ్రంగా మండిపడుతున్నారు భక్తులు. భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. ఒక పక్కన రావడానికి పోవడానికి ఇరుగ్గా ఉంటే ఈ టైంలో తిరుపతి ఎస్పీ గారు ఈ దారిలో ఎదురుగా పోతున్నారు. దీనివల్ల అక్కడ తొక్కిసలాట, తోపులాట జరుగుతాంది. ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే భక్తులు, ఈ రోజు స్థానికులు గాని భక్తులు గాని గతంలో ఒక తొక్కిసలాట మరొక ముందే ఇంకో తొక్కిసలాటకి దారి తీస్తారనేసి ఈ రోజు అడుగుతాం మేము. ఏంటి అసలు అక్కడ ఖాళీ లేదు, పోలీసులు రైట్. తిరుపతిలోని కపిల తీర్థం మహాలయానికి వచ్చిన భక్తులు తీవ్ర తొక్కిసలాటతో ఇబ్బంది పడుతున్నారు. స్వయంగా భక్తులు వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు. ఇంత ఇబ్బందులు మనకి ఇంతకుముందు తొక్కిసలాట జరిగిన గుణపాఠం ఇంకా నేర్చుకోలేదు టీటీడీ మరియు ప్రభుత్వం అని చెప్పేసి అప్డేట్స్ మా ప్రతినిధి విజయమూర్తిని అడిగి తెలుసుకుందాం. విజయమూర్తి, భక్తులు ఏం చెప్తున్నారు? అరుణ, టీటీడీ అనుబంధ ఆలయమైనటువంటి కపిల తీర్థం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కపిలేశ్వర స్వామి ఆలయ సన్నిధి వద్ద పెద్ద ఎత్తున ఈ రోజు మహాలయ అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు యొక్క చనిపోయినటువంటి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సంబంధించి తర్పణాలు వదిలేందుకు, పిండ ప్రదానం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కపిల తీర్థం ప్రధాన ఆలయానికి వెళ్ళినటువంటి ప్రధాన ఆర్చి వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతంలో ఈ ఏడాది జరిగినటువంటి టీటీడీ చరిత్రలోనే ఒక బ్లాక్ డే గా చెప్తున్నటువంటి ఒక వైకుంఠ ఏకాదశి రోజు టికెట్ జారీ కేంద్రం సందర్భంగా తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంలో 6 మంది భక్తులు కోల్పోయినటువంటి ఘటన మర్చిపోకముందే మరొకసారి ఇలాంటి ఘటనకు సంబంధించి దారితీసేటువంటి పరిస్థితులు రావడం పట్ల భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కేవలం టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు మహాలయ అమావాస్య సందర్భంగా ఏర్పాట్లు చేయకపోవడంతో పెద్ద ఎత్తున కపిల తీర్థం వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పి భక్తులంతా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరుణ, అసలు ముందు నుంచే మహాలయ అమావాస్య గురించి తల్లిదండ్రులకి, పితృదేవతలకి ఇలా తర్పణాదులు వదలాలి అని చెప్పేసి చాలా మంది భక్తులు ఆ ప్లేసులకు వెళ్ళినప్పుడు ముందే ప్లాన్ చేసుకొని ఉంటారు. అలాంటిది అక్కడ వదులుతారని తెలిసి కూడా టీటీడీ ఎందుకు ముందస్తు చర్యలు ఏర్పాటు చేయలేదు అనే దానిపై అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇది టీటీడీ అధికారుల నిర్లక్ష్యమనే చెప్పుకోవాలి. ఈ యొక్క మహాలయ అమావాస్యకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్నటువంటి అంచనా ముందస్తుగానే టీటీడీకి ఉన్నప్పటికీ కనీసం క్యూ లైన్లు ఏర్పాటు చేయకపోవడం పట్ల భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన తర్వాత ఈ యొక్క ఏదైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జి సత్యనారాయణమూర్తి చేత ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిన తర్వాత కొన్ని సూచనలు చేసింది. భక్తుల రద్దీకి సంబంధించి వాటిని కంట్రోల్ చేసేందుకు కొన్ని సూచనలు చేసింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన టీటీడీ ఖచ్చితంగా పాటించాలని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు చేసుకోకపోవడం పట్ల భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా టీటీడీ నిర్లక్ష్యం కారణంగానే యొక్క ఘటన చోటు చేస్తుందని చెప్పి భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సరే టీటీడీ ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికీ విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది మూర్తి. అక్కడ చాలా మంది భక్తులు చేరుకున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా అక్కడికి అధికారులు చేరుకొని ఏమైనా జాగ్రత్తలు చేపడుతున్నారా? క్యూ లైన్లు ఏర్పాటు చేయటం గానీ సంఘటన ప్రాంతానికి కొద్దిసేపు క్రితమే టీటీడీ ఏదైతే సంఘటన ప్రాంతంలో కొంతమంది విజిలెన్స్ అధికారులు చేరుకున్నారు. ఈ యొక్క సంఘటన ప్రాంతానికి